2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి వస్తోంది. ఇకపై ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపనుంది. Inputs for picking up. Andhra Pradesh government has also now decided to increase alcohol prices by 50%. అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి మద్యాన్ని నియంత్రిస్తూ ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లు హాజీ మస్తాన్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీం ముఠాలు పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను, ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి. సరిగ్గా అలాంటి లక్షణాలే గంపగుత్తగా పుణికిపుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠానే గత వైకాపా ప్రభుత్వంలో మద్యం మాఫియా ముఠా. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అక్కా చెల్లెమ్మలను మభ్యపెట్టి వాళ్ల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఏకంగా రాష్ట్ర మద్యం పాలసీనే మార్చేశాడు. మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి తాగి ఇట్లయింది, అంతా కల్తీ మందు తాగి ఇట్లయింది అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి అనంతపూర్లో చూపించింటే అట్లా చెప్పినాడు. మా ఆయన చనిపోయే సంవత్సరం అవుతాను సార్. ఎట్లా చనిపోయినాడంటే ఏం చెప్పుకోవాలా నేను. కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు మాట్లాడండి. హాస్పిటల్ పిలిచిపోయినా కానీ ఇట్లే లివర్లు దెబ్బతిన్నాయి, కల్తీ మందు తాగినారు మీరు అని చెప్పినారు. తండ్రి ఇట్లా అయిపోయా, ఇంకా మా బతికేం రాని, ఇంకేం కూలి వస్తే సంసారం, లేకపోతే లేదు. అది తాగిన వల్లే అట్లా. మా అన్నదమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము. దయచేసి ఇంకా సంపాదించింది చాలు. ఎక్కడికి ఎత్తుకోపోతారా? ఎంత సంపాదించుకుంటారా? లిమిట్ ఉండాలరా దేనికైనా. గొంతులు గొయ్యబాకండి రా రే. నీచమైన నాణ్యత లేని కల్తీ మద్యాన్ని జనానికి అమ్మి వాళ్ల ఆరోగ్యంతో చెలగాటమాడి 1000 కోట్లు దోచుకున్నాడు. లిక్కర్ సప్లై విధానాన్ని గత వైకాపా పాలకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలను భయపెట్టి బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్లే కల్తీ మద్యాన్ని తయారు చేసి హోల్సేల్, రీటైల్ దొంగ వ్యాపారం కూడా వాళ్లే చేశారు. ఎక్కడా లేని ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, 9 హార్సెస్, జాబ్స్ క్యాలెండర్, గోల్డ్ పెరల్స్, కింగ్స్ వేల్స్, స్పెషల్ స్టేటస్, రాయల్ రైట్ అంటూ రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు. జీవో నెంబర్ 128 తీసుకొచ్చి 60/90 మిల్లీలీటర్లకు దేశంలో తయారయ్యే ఫారెన్ లిక్కర్ 10 రూపాయలుంటే అధికారంలోకి రాగానే దాన్ని 20 చేశారు. 20 రూపాయల నుంచి 40 రూపాయలకు, 250 రూపాయలది 480 రూపాయలకు పెంచారు. ఆ మరుసటి రోజే మళ్లీ జీవో నెంబర్ 129 తెచ్చి అమాంతం మళ్లా ఉన్న ధరలు పెంచేశారు. వాళ్లేం చేసినా నడిచిపోతుందనే నాజీ పోకడలతో ప్రవర్తించారు. రేటు పెంచితే సగటు ప్రజలు తాగరని వేదాలు వల్లించిన జగన్ రాష్ట్రంలో 72% మద్యం అమ్మకాలు పెంచేస్తూ కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టాడు. 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్ కి ఇస్తాంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది. 25,000 కోట్లు క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల జీవితాలు గుల్ల చేస్తూ వాళ్ల జేబులు కొల్లగొట్టాడు. రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం, పేదల కోసం పాటుపడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. నా తోటి ఫ్రెండ్సే 5 చనిపోయారు. ఆంధ్రా గోల్డ్ అంట, 9 హార్స్ అంట, కుర్రం ఉందంట, అన్ని డూప్లికేట్ ముందు తయారు చేసి
దోపిడీ రాజ్యం అయిపోయింది. మొత్తం స్పిరిటే. ఆ ముందు అయినా ఒకటే, శ్లేషం తాగినా ఒకటే అన్నట్టు ఉంటుంది. నిశా ఏమి 15 నిమిషాలకి ఎక్కద్ది, 15 నిమిషాలు గందరగోళం చేసి మళ్ళీ కొనుక్కోవటం, మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో కోటకు పోవటం. మా తాత కూడా చనిపోయారు తాగి. ఈ జగన్ ముందే ఇటు చేస్తున్నారు. 2 కోట్ల తాగిన తర్వాత ఏడితేసినాడు, ఈ పచ్చిపోతలోకి వచ్చేస్తుంది. అటు తలకాయ పని చేయకాడి తెరిచేసిన పచ్చిపోతలోకి వచ్చి ఏడితేసిన అది ఒక రకంగా మెంటల్ గా మాట్లాడే ఒక రకంగా వస్తామని. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమ్మిన మద్యానికి ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదు. కేవలం నగదు రూపంలో విక్రయించి 99,413 కోట్ల రూపాయల్ని తీసుకున్నారు. ఈ రోజుల్లో తోపుడు బండ్లవాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఏపీ లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ అనేదే లేకుండా చేసి క్యాష్ అండ్ క్యారీ అన్నారు. అదేమని అడిగిన వాళ్లని, వీళ్ళడిగిన వాళ్లని బెదిరించారు. వినకపోతే అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. నిన్నేంటండి, నిన్న చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రతాప్ మద్యం రేట్లు ఎట్లా పెట్టాడు ముఖ్యమంత్రి గారు, ఎందుకు ఇలా అందరూ ఉసురు పోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారిని అంటే, వాడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి, వాడిని అవమానించి, వాడిని ఇచ్చేసి, వాడిని కుటుంబాన్ని ఇచ్చి వెంటాడి 2019లో జగన్ తన వైకాపా ప్రభుత్వం రాగానే 1,000 కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలని ప్లాన్ చేశారు. తమ పన్నాగాలన్నీ ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ ఎంపీ మిథున్ రెడ్డి రూపకల్పన చేశాడు. అతడే ఈ స్కామ్ కి మొత్తం రింగ్ మాస్టర్ గా వ్యవహరించాడు. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ ని ఈ కుట్రకి పావుగా వాడుకున్నారు. ముడుపుల దందాపై చర్చించేందుకు సత్యప్రసాద్ ని 2019 అక్టోబర్ 10న తమ నివాసానికి పిలిపించుకొని మద్యం సిండికేట్ కోసం తమకు అనుకూలంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతిఫలంగా ఆయనకు 2023లో ఐఏఎస్ పదోన్నతి ఇస్తామని ఆశ చూపించారు. దానికి లొంగిపోయిన సత్యప్రసాద్ రెండో మీటింగ్ కి గాను 13/10/2019న డిస్టిలరీస్ నుంచి నెలసరి ముడుపులు ఎలా వసూలు చేయాలి అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది. మద్యం అమ్మకాల బేస్ ధరపై కనీసం 12% కమిషన్ వసూలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపాదించాడు. తన ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలిచ్చారు. మద్యం అమ్మకాలకు సంబంధించి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ విధానం తీసేయాలని, ఆ స్థానంలో మాన్యువల్ కంపెనీ విధానం తీసుకురావాలని సూచించారు. 2019వ సంవత్సరం రెండో అర్ధభాగంలో డిస్టిలరీల యాజమాన్యాలతో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మద్యం కుంభకోణం రూపకర్తల్లో ఎస్పీవై డిస్టిలరీస్ పూర్వ డైరెక్టర్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్లాన్ కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారు. వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టిలరీల యజమానులు మద్యం కనీస ధరపై 12% చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే 20% పెంచేసింది. వసూలు చేసిన ముడుపును మొదట మద్యం పాలసీ మార్చడంలోనూ కీలక పాత్ర వహించిన రాజ్ కేసిరెడ్డి కందేవి. వాటిని అతని నుండి మిథున్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారు. వారా సొమ్మును చివరగా అప్పటి సీఎం జగన్ కందజేసేవారు. ప్రతి నెల సగటున 50 నుండి 60 కోట్ల ముడుపులు జగన్ కందేవి.